మనకి నిన్న ఇంగ్లాండ్ మీద 5th టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఓవర్ వేదిక్గా. మరి ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే 6 runs తేడాతో మన వాళ్ళు గెలిచారు. మరి గెలుపుతో ఈ సిరీస్ని 2-2తో కూడా సమ్మన్ చేసేసారు కదా. మరి ఈ సమ్మన్ చేసిన తర్వాత మరి ఒక్కసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో కనుక ఒకసారి చూస్తే మన వాళ్ళు ఒక ప్లేస్ ఎగవాకి థర్డ్ ప్లేస్కి అయితే వెళ్ళారనమాట, 4th ప్లేస్ నుంచి. మరి ఇంగ్లాండ్ చూసుకుంటే థర్డ్ ప్లేస్ నుంచి 4th ప్లేస్కి అయితే పడిపోయింది. అయితే మరి దీంతోపాటు మరి ఓవరాల్గా పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి శ్రీలంక ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఇండియా, 4th ప్లేస్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ ఉందన్నమాట. దాని తర్వాత 5th ప్లేస్లో వచ్చేసరికి బంగ్లాదేశ్, దాని తర్వాత 6th ప్లేస్లో వచ్చేసరికి వెస్టిండీస్. అయితే ఇంకో పక్క చూసుకుంటే మరి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే న్యూజిలాండ్, అలాగే పాకిస్తాన్, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా. ఈ 3 టీమ్స్ కూడా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి చివరిలో ఉన్నాయి అనమాట. సో మరి ప్రస్తుతానికైతే టాప్లో ఉన్న టీమ్స్ అయితే ఇవి.